నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి క్రాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో ఎంపీపీగా మిర్జాపూర్ ఎంపీటీసీ మొహమ్మద్ అబ్దుల్ రజాక్, వైస్ ఎంపీపీగా కామోల్ ఎంపీటీసీ నర్సారెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ఎంపీపీ అబ్దుల్ రజాక్ కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. వీటిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతతో ధృవపరుచుతున్నాను. నూతనంగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షుడు రజా గారికి గౌరవ మన ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. మన పేరు తీసి మన పార్టీ పేరు తీసి ఒక గత అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మంచిగా ఉండాలని పేరు తీద్దాలని కోరుకుంటున్నాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడే భీమలో సోదరుని గారు చెప్పారు, మైనారిటీ వాళ్ళకు అపోజు కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంగరక్షకుడు మదారి అని ఒక ముస్లిం అయినా ఉండే. గత ఎలక్షన్స్ లో అబ్దుల్ రజాక్ ఏదైతే ఉన్నాడో ఎందుకు ఆయన తిట్టారు, భారతీయ జనతా పార్టీలో ఎందుకు పోతాడని అని చెప్పారు. అయినా కూడా నాకు అంగరక్షక నా పక్కన నిలబడి ఓట్లు ఇప్పించి ఆమె సతీమణి మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోడలు గిట్ట కొడితే ఇంటికి పోయి పటేల్ సాబ్కు ఓటేయాలా, బీజేపీకి ఓటేయాలా కాడు నొక్కిన ఘనత మా సోదరు మన భారతీయ జనతా పార్టీ మైనారిటీగా అప్పుడు కాదు. దేశ ద్రోహులు ఏదైతే మన దేశంలో ఉంటారో, మన దేశంలో అన్నం తింటారో, దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.